హాయ్ ఫ్రెండ్స్, గుడ్ న్యూస్. మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా గుడ్ న్యూస్. రాయల్టీ రిసీవ్ చేసుకోబడింది. డబల్ బొనంజా కింద మనము రాయల్టీ అనేది 2 టైమ్స్గా మనకు పెండింగ్ ఉన్న రాయల్టీ కూడా రావడం జరిగింది. చాలా గ్రేట్ న్యూస్ అండి. ఇక్కడ మన మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా గుడ్ న్యూస్. ఇప్పుడు ఏంటంటే మీకు ఈ రాయల్టీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి చూద్దాం ఈ రాయల్టీ విషయాలు ఏంటి, ఎలా ఏ లెవెల్కి ఎంత రాయల్టీ వచ్చింది అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ క్షణంలో ఈ రాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం కూడా మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే, సో నా పేరు స్వామి యాదవ్, మిస్టర్ స్వామి G9 యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్నాలజీలో ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి. మెటాఫోర్స్ నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ టోటల్గా కూడా మెటావర్స్ మీద, Web3 టెక్నాలజీ మీద రన్ అవుతుంది. అప్కమింగ్ టెక్నాలజీ అనమాట. ఇందులో మీరు పార్టిసిపేషన్ చేస్తే మీరు ఇక్కడ మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. చూడండి, ఒకసారి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకు ఎలిజిబుల్ అవుతే వాళ్ళకు లైఫ్ లాంగ్ అనేది రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ఇది ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. సో ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ విషయాలన్నీ కూడా ఒకసారి మనం క్లియర్గా చూస్తే ఇక్కడ చూద్దాం. సో బోనస్ ఎలా వచ్చాయని చెప్పేసి. సో నా దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే లెవెల్ వైజ్గా ఉన్నటువంటి వాటిని చూద్దాం. లెవెల్ 1లో రాయల్టీలో జస్ట్ ఒక ఎన్ఎఫ్టీకి యాక్టివేటర్కి అనమాట 3500 ఉండి, అది 100% రిప్యుటేషన్ ఉండాలి. దానికి మనకు ఎనర్జీ రావడం జరిగింది. ఆ ఎనర్జీతో మనకు రాయల్టీ రావడం జరిగింది. ఆ రాయల్టీ వచ్చేసి దాదాపు మీరు చూస్తే ఈరోజు చూడండి 49 నియర్ బై $50 ఒక్క యాక్టివేటర్కి $50. సెకండ్ లెవెల్ అంటే ఇక్కడ ఏంటి, ఇది సూపర్వైజర్ అనమాట. ఈ 3 యాక్టివేటర్లు కలిస్తే ఒక సూపర్వైజర్. ఈ సూపర్వైజర్కి దాదాపుగా అంటే నియర్ బై $160. అలాగే నాకు 2 ఉన్నాయి సూపర్వైజర్స్, రెండిటికి $160 నియర్ బై వచ్చేసింది. టోటల్గా నేను చూసుకుంటే ఇప్పుడు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు అట్ ఎనీ టైం, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకు టోటల్గా చూసుకుంటే నాకు వచ్చిన టోటల్ ఈ మంత్ రాయల్టీ వచ్చేసి $366. సో ఇది ఫ్రీగా వచ్చింది, జస్ట్ ఫ్రీగా రాయల్టీకి అచీవ్ అయినందుకు. సో నాకు వచ్చిన టోటల్ $4388 రాయల్టీ రూపంలో నేను తీసుకున్నాను. ఓకే, దాదాపు 10 months బ్యాక్ నుంచి మనకు రాయల్టీ ఇస్తున్నారు. సో స్టార్టింగ్లోనే మనం రాయల్టీకి ఎలిజిబుల్ అయిపోయాం. 2 సూపర్వైజర్లు, ఒక యాక్టివేటర్, ఇంకా రిమైనింగ్ కూడా యాక్టివేటర్స్ ఉన్నాయి. నేను మేనేజర్ దగ్గరలో ఉన్నాను. అది టైం అయి వచ్చినప్పుడు నేను మర్జ్ చేసుకుంటాను అనమాట, అంతవరకు వెయిటింగ్ చేస్తాను. సో ఇక్కడ మనం డీటెయిల్లోకి వెళ్తే ఇక్కడ చూద్దాం. రాయల్టీ విషయానికి వస్తే టోటల్గా చూడండి, టోటల్ రాయల్టీ 1,77,435 అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ రాయల్టీ వర్త్ వచ్చేసి ఏం చూపిస్తుందంటే స్టేటస్లో 38,661 చూపిస్తుంది. అంటే జస్ట్ ఎన్ఎఫ్టీ కలిగి ఉన్న వాళ్ళు చూసుకుంటే మార్కెట్లో దాదాపు 1,38,767 మెంబర్స్ ఉన్నారనమాట, ఓన్లీ జస్ట్ ఎన్ఎఫ్టీ కలిగి ఉన్న వాళ్ళు. ఓకే, సో ఇలాగా ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఇక్కడ చూస్తే ఓకే రైట్, లెవెల్ 1 అనేది యాక్టివేటర్ వచ్చేసి వరల్డ్ వైడ్ చూసుకుంటే 31,329 మెంబర్స్ జస్ట్ లెవెల్ 1. లెవెల్ 2 చూసుకుంటే ఇక్కడ 6,476 ఉన్నారు లెవెల్ 2లో. లెవెల్ 3 చూసుకుంటే 701. అంటే ఇక్కడ లెవెల్ పెరిగే కొద్దీ చాలా హార్డ్ అవుతుంది రాయల్టీకి మనం ఎలిజిబుల్ కావడం. సో బై లక్గా వీళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళనమాట. సో ఇక్కడ వచ్చేసి లెవెల్ 4 121 మెంబర్స్, లెవెల్ 5 25 మెంబర్స్, లెవెల్ 6 మెంబర్స్, లెవెల్ 7 2 మెంబర్స్. అంటే 7 లెవెల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ రాయల్టీస్. ఇక్కడ దాన్ని బట్టి మీకు అర్థమైనది ఏంటంటే లెవెల్ అచీవ్మెంట్ కావడం అనేది చాలా హార్డ్. ఫస్ట్లో కొద్దిగా ఈజీగా ఉండింది, కానీ ఇప్పుడు ఇంకా చాలా హార్డ్. అట్లీస్ట్ ఫస్ట్ లెవెల్కి అచీవ్ కావాలంటేనే హార్డ్. కాబట్టి ఇది ఇంకా ఫ్యూచర్లో హార్డ్ అవుతుంది, దాని వాల్యూ కూడా చాలా పెరుగుతుంది. సో ఇవి ఇక్కడ ఇలా ఉంటాయి రాయల్టీస్ అనేది, ఎన్ఎఫ్టీస్ అనేవి ఇలా ఉంటాయి. దీనికి మనకు రాయల్టీ తీసుకుంటూ ఉంటాం మనం ఎవ్రీ మంత్. ఇది స్టేకింగ్ చేసినా కానీ రివార్డ్ పొందొచ్చు అనమాట, రివార్డ్ పొందొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే జస్ట్ సూపర్వైజర్ అంటే టచ్ చేసి చూస్తే
ఇలా మనకు చూడండి రిప్యుటేషన్ 100%, దాని వాల్యూ 10,500 ఎనర్జీ, వర్షన్ 3లో ఉండాలి. కింద వచ్చి చూసుకుంటే మీకు ఇలాగా దాని రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ రాయల్టీ మీకు చూపిస్తుంది కింద. దాన్ని విత్డ్రా చేసేసుకుంటే మీ అమౌంట్ మీకు ట్రస్ట్ వ్యాలెట్కి, మీ కంట్రోల్ ఉన్న వ్యాలెట్కి వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచైనా వెబ్3 వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, P2Pలో దాన్ని క్యాష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి. ఇప్పుడు నేను ఎందుకు కీలకమైంది ఇప్పుడు రాయల్టీ అని చెప్పేసి నేను చెప్పానంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే కాయిన్ రేట్ అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆ కాయిన్ రేట్ చూసుకుంటే మనం చూద్దాం. ఇక్కడ కాయిన్ రేట్ చూసుకుంటే ఇప్పుడు డౌన్ఫాల్. ఇప్పుడు కనుక మీకు రాయల్టీ వచ్చింది కదా, అది ఏం మీకు ఎక్సెస్ మనీగా ఉంటే ఖచ్చితంగా మీరు బై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వేరే లెవెల్కి వెళ్ళబోతుంది ప్రైస్ అనేది. ఎప్పటికైనా మీరు ఒకటే చెప్తాను, మెటాఫోర్స్లో ఎప్పుడైతే కాయిన్ రేట్ డౌన్ అవుతుంది అని మీరు ఎవరైతే భయపడి అమ్మేసుకుంటారో వాళ్ళంత లాస్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో. ఈ మెటాఫోర్సే కాదు, నాట్ ఓన్లీ మెటాఫోర్స్, క్రిప్టో కరెన్సీ అంతా. ఎప్పుడైనా సరే డౌన్ఫాల్లో అమ్మకూడదు, ఎప్పటికీ అమ్మకూడదు కాయిన్స్. అస్సలు ఇక్కడ మీరు ఏ ప్యానిక్ కూడా గురి కావద్దు, ఏమో జరిగిపోతుంది అనేది గురి కావద్దు. అది ఎప్పటికైనా మళ్ళీ తిరిగి అంతకంత పంప్ అవుతుంది. అది బయ్యర్స్ అండ్ బుల్లర్స్తో ఆడే గేమ్ అనమాట. అది నేను ఎన్నోసార్లు చెప్పాను. ప్లీజ్ కీప్ ఇట్ మైండ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ స్వామి G9. థ్యాంక్ యూ.